వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని నీటి అవసరాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు జరిగాయి. కృష్ణానది మీద నీటి మీద హక్కు ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చివరిలో ఉంది కాబట్టి మిగులు జలాలు, వరద జలాలు ఉపయోగించుకునే హక్కును కలిగి ఉంది అనే విషయాన్ని గతంలోనే ట్రిబ్యునల్లో కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలని అధికంగా ఉపయోగించుకుంటూ ఉంది. గోదావరి జలాలని ఎలాగూ పోలవరం ద్వారా కృష్ణాకి తరలిస్తూ ఉన్నారు కాబట్టి డెల్టాకి ఆ మేరకు ఆ జలాలు మాకు కేటాయించండి అనే వాదనలు వినిపిస్తా ఉంది. ఇక అమరావతి రాజధాని ఏర్పాటు అవుతా ఉంది. అక్కడ పెద్ద ఎత్తున నీటిని, కృష్ణా నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని కూడా తెలంగాణకు సంబంధించిన న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధాని నిర్మాణం ఇప్పట్లో అయ్యేది కాదు, అది 100 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అమరావతి రాజధాని వేరు, అమరావతి రాజధాని సమీప ప్రాంతాల అభివృద్ధి వేరు. అమరావతి రాజధాని ప్రాంతం ఇప్పటికీ కృష్ణా డెల్టా పరిధిలో లేదు. అమరావతి రాజధానిలో కేవలం ఒక వైకుంఠపురం లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో ఉండేది, అది ఇప్పుడు పని చేయడం లేదు. 15-16 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పడంలో నిజం లేదు అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంటే అమరావతి రాజధాని నిర్మాణం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇచ్చిందంటూ నీలి మీడియాలో కథనాలు రాశారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఏ రాజధాని నిర్మాణం అయినా 2 సంవత్సరాలు పూర్తయిద్దని నారాయణ చెప్పినా, ఇంకొకరు చెప్పినా, రాజధాని నిర్మాణం పూర్తి కావడం అంటే ఏముండదు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన స్పేసు, కొన్ని రోడ్ల నిర్మాణాలు ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆ తర్వాత అంతా ప్రైవేట్ రంగంలో అభివృద్ధి జరగాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగర నిర్మాణం పూర్తి అయిపోయిందని మనం ఇప్పుడు చెప్పగలమా? చెప్పలేము, విస్తరిస్తూనే ఉంటుంది. అమరావతి కూడా అంతే. 2027 డిసెంబర్ నాటికి ప్రభుత్వం చేపట్టిన రోడ్ల నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, కొత్తగా హైకోర్టులు, అసెంబ్లీ భవనాలు, టవర్స్, వీటి నిర్మాణం పూర్తవుతుంది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాల్సి ఉంటుంది. ఆ నగరం విస్తరిస్తూనే ఉంటుంది. అమరావతి నుంచి గుంటూరు వరకు దాదాపుగా స్ట్రెచ్ మొత్తం కలిసిపోతుంది, నగరంగా మారుతుంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, సాఫ్ట్ కంపెనీలు కనుక వస్తే పల్నాడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం ఉంది. పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, మేడికొండూరు, ఈ మండలాల్లో కూడా నగరం విస్తరించే అవకాశం ఉంది. అయితే నగర అవసరాలకి, తాగునీటికి నీటిని ఉపయోగించుకుంటూ అనేది మొదటి ప్రయారిటీ. ట్రిబ్యునల్ చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా, కృష్ణానదిలో తమిళనాడుకి ఏమాత్రం హక్కు లేకపోయినా కూడా 15 టీఎంసీలు చెన్నై తాగునీటి అవసరాలకి ఆంధ్రప్రదేశ్ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంది. అంటే తాగునీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్. హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి మరీ తరలిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఒకప్పుడు మంజీరా నీటి మీద ఆధారపడేది. ఈరోజు మంజీరాకి నీటి మీద ఆధారపడే పరిస్థితుల్లో మొత్తం నాగార్జున సాగర్ నుంచి 2 పైప్ లైన్స్ ద్వారా నీటిని తరలిస్తూ ఉన్నారు. మరో 3వ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అంటే హైదరాబాద్ నగరానికి ప్రతి సంవత్సరం 30 టీఎంసీల జలాలు తాగునీటి కోసం పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు. వాటిని మనం తప్పట్టడానికి వీల్లేదు. తాగునీరు ఫస్ట్, నెక్స్ట్ పారిశ్రామిక అవసరాలు. వ్యవసాయానికి పెద్ద ఎత్తున నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 80% పైగా వ్యవసాయానికే ఎక్కువ నీరు అవసరం. తాగునీరు ఫస్ట్ ప్రిఫరెన్స్. అమరావతి రాజధానికి సంబంధించి పెద్ద ఎత్తున నీటిని ఉపయోగించుకోబోతా ఉన్నారు అనే వాదనలో పస లేదు. దీనికి సంబంధించి 100 సంవత్సరాలు అమరావతి రాజధాని పట్టొచ్చు అంటూ టైటిల్ పెట్టి ఆ నీలి మీడియాలో ఇచ్చిన కథనాల మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.